ఇంకా ఎవరు ఉన్నట్టు ఉన్నారు. సో నేనైతే గన్ తీసి రెడీగా ఉన్నా చంపేయడానికి. గైస్ ఇప్పుడైతే మన వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. అది గురెట్టాను. ఏయ్ గైస్ ఎవరు లేరు. గైస్ ఎవరు లేరు. సరే గైస్ బతికిపోయాం. ఇప్పుడు మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూసే ఉంటారు. ఒక దెయ్యం అయితే నా వెంట పడింది. ఆ దెయ్యం ఇది ఎందుకు వెంట పడుతుందో నాకు తెలీదు. సరే ఇంకా మనం బైక్ వేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇగోండి మన బైక్ స్ప్లెండర్. సో గైస్ ఈ స్ప్లెండర్ వేసుకొని ఎప్పుడు ఈ బైకే కదా, మనం వెళ్ళి కార్ కొందాము. లాస్ట్ ఎపిసోడ్లో మీకు కార్ కనబడింది కదా, ఆ కార్ నాదే పేల్చేశాను. సో కొత్త కార్ కొనుక్కుందాం పదండి గైస్. ఓకే ఇలాగైతే వెళ్తున్నాను. గైస్ ఇదేంటి బైక్ కంట్రోల్ అవ్వట్లేదు గైస్. ఏదేదో అయిపోతుంది. అమ్మ కంట్రోల్ చేసాను గైస్. కంట్రోల్ అయింది. సో పదండి గైస్ ఇంకా మనం ఇది ఏంటి ఆ కార్ షోరూమ్కి వెళ్దాము. అక్కడైతే ఎవరు ఉండరు. మనకు నచ్చిన కార్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆ కార్ షోరూంలో నేను పనిచేశాను. ఆ కార్ షోరూమ్ ఇంకెవరిది కాదు, నా ఫ్రెండ్దే. సో అక్కడ మనం ఫ్రీగా తీసుకోవచ్చు కారు. పదండి వెళ్దాము. సో గైస్ అగోండి కార్ షోరూమ్కి వచ్చేసాము. పదండి ఇంక కార్ షోరూంలోకి వెళ్దాం. ఇటు నుంచే నా దారి. ఇటు నుంచే. సో మనమైతే బండి ఎక్కడైనా పార్కింగ్ చేద్దాము. ఓకే ఇక్కడ ముందు పార్కింగ్ చేసేద్దాం. ఓకే దిగిపో. సరే గైస్ ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోద్దాం. పైన ఉంటాయి కార్స్, ఇక్కడ ఏమి ఉండవు. పదండి వెళ్దాం. సో పదండి గైస్ ఇంకెళ్దాము. కార్స్ పైన ఉండవంట, ఇంకోండి కింద ఇటు సైడ్ ఉంటాయంట. నాకు ఆడైతే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. పదండి. ఇంకోండి ఇక్కడ ఇంకోండి కార్ అయితే పైన ఇది లేదు. ఇగో వీటిలో పైన లేదు. ఏయ్ గాయ్స్ ఏంటిది? ఎవరో తోసారు నన్ను. ఎవరో తోసారు గైస్. ఏంటిది గైస్ ఇదేంటో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది డైనోసార్ లాగా ఉంది. డైనోసారే అనుకుంటా. నా వెనకాలైతే ఈ కారే ఉంది. ఆగండి ఒకసారి మనోడికి కాల్ చేసి చూద్దాం. 970108 1909. హలో అరే ఇక్కడ నాకు జీప్ ఉంది. జీప్ మంచిదా కాదా? మంచిదేనా? సరే తీసుకుంటున్నా. ఇది వీటికైతే ఇప్పుడు డబ్బులు పేమెంట్ చేసేద్దాం గైస్. డబ్బులు ఏమంటున్నాడు? ఓకే తప్పు కొట్టేసాం. ఇదంతా అన్నాడు. 500. ఓకే కొట్టేసాను రే డబ్బులు. ఇంకా అడిగి డబ్బులు వెళ్ళిపోయి మనం ఈ కార్ తీసుకుందాం. ఇంకా గైస్ భలే ఉంది గైస్. ఈ జీప్ భలే ఉంది. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఈ ట్యాంకర్లు కూడా అమ్మేస్తున్నాడు. బాగానే బిజినెస్ చేస్తున్నాడే మనోడు. సరే గైస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. మన బైక్ అక్కడ వదిలేసాం. ఆడు తీసుకుంటాడు. ఇంకా గైస్ ఇదేంటి ఎవరిని పడితే వాళ్ళని గుద్దేస్తుంది గైస్. ఇది ఎవరిని పడితే వాళ్ళని గుద్దేస్తుంది గైస్. ఇక్కడ నా కంట్రోల్ అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నాను గైస్, ఇది నా కంట్రోల్ అవ్వట్లేదు గైస్. ఇది కంట్రోల్ అవ్వట్లేదు గైస్. ఇది కంట్రోల్ అవ్వట్లేదు. ఆగండి మా నోటికి ఫోన్ చేస్తాను. ఇక్కడ బండి ఆపుదామన్నా ఆపలేకపోతున్నాను. కాల్ చేద్దామన్నా. అయ్యో అమ్మ గైస్ ఇదేదో కిల్లర్ కార్లో ఉంది గైస్. అమ్మ తోసేసింది నన్ను కార్లో నుంచి. గైస్ ఇక్కడ బండి ఆపుదామన్నా ఆపలేకపోతున్నాను. కాల్ చేద్దామన్నా. అయ్యో అమ్మ గైస్ ఇదేదో కిల్లర్ కార్లో ఉంది గైస్. అమ్మ తోసేసింది నన్ను కార్లో నుంచి.
కిల్లర్ జీప్ అనుకుంటా, ఇది కిల్లర్ కార్ కాదు. కాల్చి మనోడికి మనోడి నెంబర్ ఎక్కడ ఉంది? అయ్యో నెంబర్లలో పోయింది మళ్ళీ. మనోడి నెంబర్ బేగా కాల్ చేయదు, గుద్దేస్తున్నట్టుంది. ఆ నెంబర్ తప్పు వచ్చేస్తుంది. హలో, అరే ఈ జీప్ ఏంట్రా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నేను ఇది ముందున ఒక జీప్ ఉంది కదా, ఆ వెనకాల జీప్ కాదు, ముందు జీపు. అది కిల్లర్ జీపా? ముందే చెప్పాలి కదరా నాకు. సరే కట్టి నేను వెళ్ళిపోతుంది. గైస్ ఇది కిల్లర్ జీప్ అంట. బేగా బైక్ వేసుకుని వెళ్ళిపోలే ఇక్కడి నుంచి. నంబర్ ఏంటి అలా వస్తూనే ఉంది. బైక్ స్ప్లెండర్ మీరా వచ్చింది గైస్. స్ప్లెండర్ మనం ఎక్కడున్న ఆపదలో కాపాడుతుంది. ఈ స్ప్లెండర్ మనం అప్డేట్ చేయాలి గైస్. అమ్మ ఇంకెళ్ళిపోదాం, మరి దాని పేరు వదిలిపోద్ది. ఓకే గైస్ వెళ్ళిపోతాం. అరే ఆగరా, వస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు బాగా తెలుసు. గాయ్స్ మీరు ఇంకా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి. ఆగరా, వస్తున్నాను. గైస్ మన స్ప్లెండర్కి పెట్రోల్ అయిపోయింది గైస్. ఇక్కడే ఆగిపోయింది. ఇది పెట్రోల్ లేదు దీనికి ఇంకా. ఇలాంటి టైంలోనే పెట్రోల్ పోవాలా? నాకున్న ఈ ఒక్క స్ప్లెండర్. చూడండి గాయ్స్, మీ క్రిష్ రాజ్ పాల్ మామయ్యని ఎలా కిడ్నాప్ చేశాను. చిచ్చి మామయ్య అంటున్నానేంటి? మీకు క్రిష్ రాజ్ పాల్ అని పిలండి వీడిని. వీడి పేరు అదే, ఎందుకంటే వాడు నాకు ఇంతకుముందు పాపం చేశాడు. ఏంటంటే నన్ను తలగా పెట్టేశాడు. అందుకే వీడితో ఇలా ఆడుకుంటున్నా. ఇప్పుడు చచ్చిపోయాడు నా చేతిలోని. గాయ్స్ మీ క్రిష్ రాజ్ పాల్ మళ్ళీ తిరిగి రావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే వదిలిపెడతాను. గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అమ్మ బయటికి పడిపోయాను. అమ్మ అబ్బా, మళ్ళీ ఎందుకు వచ్చిన దాంట్లోనే పడ్డానా, షోరూంలోనే. అమ్మో ఇక్కడ ట్యాంకర్ ఉంది కదా, తీసుకొచ్చి పేల్చేద్దాం దీన్ని. గైస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. నా పేరు చెప్పడం మర్చిపోయాను, నా పేరు క్రిష్ రాజ్ పాల్ గైస్. ట్యాంకర్ ఆవిడ వేసుకెళ్ళిపోయాడు గైస్. అవును, ఇక్కడున్న కార్స్ అన్నీ ఏవి కొంప తీసద్దాం మింగేసిందా? వెంటనే మన ట్యాంకర్ వాళ్ళకి కాల్ చేయాలి. ట్యాంకర్ వేసేస్తారు హెలికాప్టర్ నుంచి. హలో, అరే మామా, ట్యాంకర్ పంపించాడు గైస్. ట్యాంకర్ వాళ్ళు అన్నాను అనుకోకుండానా. ఆడు మన ఫ్రెండే, ఆడి దగ్గర అన్నీ ఉంటాయి. ట్యాంకర్ చెప్పాను కదా. వస్తున్నాను, ఆగే కిల్లర్ కార్. నీ పని అయిపోయింది ఈరోజు, తీసుకోయే. ఆగే వస్తున్నాను. కిల్లర్ కార్ ఇది తీసుకో. రాకెట్ లాంచర్ ఇది తీసుకో. కిల్లర్ కార్ తీసుకో. ఇది తప్పించుకుంది. తీసుకో కిల్లర్ కార్. దీనికంటే ఏం తలగట్లేదు. అదే తలిగి చచ్చిపోయింది కిల్లర్ కార్. దిగో పదా, ఆ కిల్లర్ కారు చచ్చిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి గైస్, దీనికి ఎలాంటి ఫిక్స్ చేస్తాను. స్టిక్కీ బాంబు తీసుకున్నా. ఏమే కిల్లర్ కార్, ఇంకోసారి నాతో పెట్టుకుంటావా? పెట్టుకోను. నన్ను ప్లీజ్ వదిలేయ్. నిన్నెలా వదులుతానే? తీసుకో. బంతాట ఆడుకో కాసేపు వీటితోని. వద్దురా రే. ఇదేంటి గైస్, మాయమైపోయింది కిల్లర్ కార్. అంటే అది మళ్ళీ తిరిగి వస్తుందా ఏంటి? అది ఇంకా తిరిగి రాదులేండి గైస్. ఫుల్ కాలిపోయింది కదా, క్రష్ అయిపోయింది. మంచి టైంకి అక్కడికి వచ్చి పడ్డాం మనం. మంచిదయ్యింది. కిల్లర్ కార్ ఎలా మాయమైపోయింది గైస్ అసలు? అదే నాకు అర్థం కావట్లేదు. పదండి, ఇంకా ఈ ట్యాంకర్ మన సొంతం. హలో, అరే ట్యాంకర్ని ఇంకా నేను పట్టుకెళ్ళిపోతున్నా. డబ్బులు కూడా నేను పేమెంట్ వేస్తాను.
సరే ఇంక ట్యాంకర్ పట్టుకెళ్ళిపోతున్నాను. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నా. మీరు ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వండి నాకు, సరేనా? చేసి చూపిస్తా మీకు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. చూసారా, ఇది మన రేంజ్ అంటే. చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సరే గైస్ ఇంకొంటాను. బాయ్ బాయ్, జై హింద్.